కోపమును బట్టి, దురాశను బట్టి, గర్వమును బట్టి, అత్యాశను బట్టి మొట్టమొదటిగా సమాధానాన్ని మానవుడు కోల్పోయాడు. ఇప్పుడు మరలా ఆ కోల్పోయిన సమాధాన స్థితిని ఇవ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చారు. ఈ సమాధానము ఎవరికి అంటే, ఎవరైతే దేవునికి ఇష్టులై ఉంటారో వారి. మానవుడైన ఆదాము దేవునితో ఉన్న ఆ సహవాసాన్ని, ఆ సంబంధాన్ని, ఆ సమాధానాన్ని మొదటి మానవుడు ఆజ్ఞ అతిక్రమించి పాపము చేసి సమాధాన స్థితిని, దేవునితో ఉన్న సమాధాన స్థితిని కోల్పోయాడు. కనుక ఈ రోజు అనగా క్రిస్మస్ పర్వదినాన దాదాపు కొన్ని వేల సంవత్సరాలకు పూర్వము ప్రభువైన యేసు ఈరోజు క్రిస్మస్ సందర్భంగా ఎక్కడెక్కడి నుంచో మానవీయ ప్రాంతాల నుండి తరలి వచ్చారు. ఆ లోకరక్షకుడైన యేసుక్రీస్తు బర్త్డే సందర్భంగా ఇలా చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. మేము నమ్ముకునే ఒకే ఒక దేవుడు మా యేసుక్రీస్తు. ఆయన మీద మేము చాలా, అంటే మా బాధని, మా మీద పడే నిందని అన్నిటిని ఆయన మీద చూస్తాము. ఎందుకంటే ఆయన మా కోసం రక్తం చిందించిన దేవుడు. సో ఏంటంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చి దేవుని ఆరాధిస్తున్నారంటే అప్పుడే అర్థమవుతుంది దేవుడు గొప్పతనం ఏంటి అనేది. అందరికీ చెప్పడం తరఫున తరఫున అందరికీ ప్రత్యేకమైన క్రిస్మస్ శుభాకాంక్షలు. అందరికీ నేను వర్షిని, కొత్తగూడెం సెయింట్ ఆండ్రూస్ చర్చ్ తరఫున మాట్లాడుతున్నాను. ఉదయం 4 గంటలకి ప్రతి సంవత్సరం మేము కూడి ఇక్కడ ఆరాధన జరిపించుకొని, సెయింట్ ఆండ్రూస్ చర్చ్లో మేము ఆరాధన జరిపించుకొని ప్రతి ఒక్కరి గురించి కూడా మేము అందరం ప్రార్థించి వాళ్ళకి దీవెనలు మెండుగా ఉండాలి అని చెప్పేసి యేసుక్రీస్తు జన్మదిన సందర్భంగా మేము ఇలా కూడి మీ అందరి గురించి కూడా ప్రార్థిస్తున్నాము. మీరందరూ కూడా, మీ ఫ్యామిలీస్ అందరూ కూడా ఇలానే మెండైన దీవెనలతో ఉండాలని హ్యాపీ క్రిస్మస్.